మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వడ్ల కొనుగోలు కేంద్రాలలో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దైపోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి మరొక 10 రోజుల సమయం పడుతుందని అన్నదాతలు వాపోతున్నారు. వడ్లను అమ్ముకోవడానికి తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పాలకులు, అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో కూడా 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. నీ మంచిర్యాల జిల్లా కానీ జగిత్యాల జిల్లా కానీ ఏ జిల్లాలో కూడా 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. ఇదంతా ఒక కుట్రపూరితంగా ధాన్యం సేకరణ జాప్యం చేస్తే రైతు విధి లేక దిక్కు లేక మిల్లర్ల దగ్గర పడిగాపులు కాసి అమ్ముకుంటే ఏదైతుందో ఆడ క్వింటల్కి 500 రూపాయలు నష్టపోతాడు. రైస్ మిల్లర్లతో సర్కార్కి ఏదైతే కుమ్ముకు కాబట్టి లావాదేవీలు కాబట్టి ఏదైతుందో రైతుకు క్వింటల్కి 500 రూపాయలు అదనంగా 3 కిలోలు పెట్టి పక్కన పెట్టు. తూకం వేసి 10 రోజులు అయితే చోకినాక 24 గంటల్లో తరలింపు చేయాలి. తరలింపు చేయకపోతే పాపం తన్ని కొడుకు ఇద్దరు కావాలంటే రాత్రి గూడగూలి ఇద్దరు చచ్చిపోయినాయి. పాపం ఆ అమ్మ తల్లి పెనుడి వేండు, అమ్మ తల్లి కన్న కొడుకు ఇవాళ రేపు సాస్తాడు అనుకున్నా ఆ కన్న కొడుకు కానిస్టేబుల్ ఒకరితో ఆశపడితే ఆ కొడుకు పోయిందని చెప్పంటున్నా. ఇంకొకడు వడ్లు దూకకుంటే ఏదైతుందో ఆడిద్దరు రైతులు చనిపోయిండ్రు. మాకు ఒక 5-6 ఎకరాలు ఉంది. తెచ్చి ఇక్కడ మన ఐకేపీ సెంటర్లో పోసాం, పిఎస్సి సెంటర్లో. అది ఇప్పటికీ కొనుగోలు రాత్రి అకాల వర్షాల వలన మాకు చాలా నష్టం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కానీ, మా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఏ నాయకులైనా కానీ మాకు తొందరగా సాయం చేసి తొందరగా ఇది లిఫ్ట్ చేసే పద్ధతి చేయాలని, లేబర్ను తీసి కొనుగోలు కాంటా ఇవన్నీ చేసి తొందరగా లారీలు తెప్పించి తొందరగా మిల్లులోకి తీసుకపోతే రైతులకు కొంచెం ఊరట కలుగుతుందని మా ఆలోచన, రైతు యొక్క ఆలోచన.